ఇప్పుడు పెట్ షాప్ పోతున్నాము. అన్నీ ఎక్కడ దొరుకుతాయి? మన కోయి ఫిష్, హ్యామ్స్టర్స్ అన్నారు కదా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే లొకేషన్ ఇది. న్యూ శ్రీ సాయి ఆక్వాటిక్స్ అండ్ పెట్స్ షాపు. ఈ లైన్ మొత్తం పెట్సే ఉంటాయి. మనకు కొంచెం ఆర్డర్ మీద కూడా ఏమన్నా ఎగ్జాటిక్ పెట్స్ కావాలంటే కూడా తెప్పిస్తాడు అన్న. ఓకే, వచ్చేసినాం. ఆయన పని అది మన షాప్ గురించి బయట రిఫర్ చేస్తే వచ్చిన బాగున్నాయంట పెట్స్. ఓకే, అయితే మనది లొకేషన్ అండ్ డీటెయిల్స్ చెప్తే కొంచెం. మన వచ్చేసి నియర్ బై గోపాల్పురం ట్రాఫిక్ పిఎస్. ఓకే, రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్. ఓకే, న్యూ శ్రీ సాయి అక్వేరియం అండ్ పెట్స్. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం బర్డ్స్ మన దగ్గర ఏమేమి ఉంటాయన్నా? బర్డ్స్, ఫిషెస్ అండ్ ర్యాబిట్స్, హ్యామ్స్టర్స్, ఆఫ్రికన్ లవర్స్, కాక్టైల్స్. అండ్ మన దగ్గర మాన్స్టర్ ఫిషెస్ బాగా దొరుకుతాయి అంటే వచ్చినాము. ఓకే, అదే ఆర్డర్ని బట్టి తెప్పిస్తారంట కదా. అవునవును. ఫస్ట్ మరి బర్డ్ సెక్షన్ చూద్దామా? ఓకే, పీజియన్స్, నార్మల్ పీజియన్స్ ఇవి. ఓకే, ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్. ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చి, ఓకే, ప్రైజెస్ అనేవి మనం ఇక్కడికి వచ్చి ఒక రా ఉంటుంది, ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ రేట్ని బట్టి. అంటే ఆ రోజు వచ్చి మనకు కొంచెం రీజనబుల్ రేట్స్లోనే, హోల్సేల్ రేట్స్. రీజనబుల్ రేట్స్. ఇవి వచ్చేసి కాక్టైల్ ట్రైనింగ్ బర్డ్స్. ఇవి అంటే టేమ్ నానా? ఇప్పుడు ట్రైన్ లేవు, అంటే మనం ట్రైన్ చేసుకుంటే ట్రైన్ అవుతాయి. ట్రైన్ అవ్వ మనతో పాటు ఉంది. సెమీ టేమ్. ఇవి వచ్చేసి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఏజ్ ఎంత ఉంటుందన్నా? 5-6 months. 5-6 months. ఇవి వచ్చేసి ర్యాబిట్స్. ఓకే, చిన్నవి. చిన్న ర్యాబిట్స్. కలర్స్ అన్నా? కలర్స్ వైట్ అండ్ బ్లాక్, బ్లూ, బ్లాక్, యాష్ కలర్, చాక్లెట్ కలర్. ఇది ఏజ్ ఎంత ఉంటుంది? ఇవి 1.5 months. అవి 2 months. ఏంటిదన్నా? ప్యాంటెల్ పీజియన్స్ అంటారు, మసక్కలి కూడా అని అంటారు. ఇవి కలర్స్లో 3 కలర్స్ ఉంటాయి: బ్లాక్, యాష్ కలర్ అండ్ వైట్ కలర్. నార్మల్ పించెస్, జీబ్రా పించెస్, వైట్ అండ్ జీబ్రా కలర్. అది చిక్స్ కూడా. అండ్ చిన్న పిల్లలు ఎవరన్నా కావాలి చిక్స్. ఈ హ్యామ్స్టర్స్ అంటారు. హ్యామ్స్టర్స్ రష్యన్ అండ్ రైట్స్ అంటారు. హ్యామ్స్టర్స్ ముందు నా ఛానల్లో పెట్టిన నా అయితే అడుగుతున్నారు ఎక్కడ తీసుకోవాలని. హ్యామ్స్టర్స్ ఇది వైల్డ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. వైల్డ్ ఉంటాయి, నార్మల్ ఉంటుంది. ఓకే, అంటే టేమ్డ్ కాదు. ఇది టేమ్ కాదు. కొన్ని వైల్డ్ అయితే కరుస్తాయి, నార్మల్ అయితే కరవవు. దీనికి మెయింటెనెన్స్ ఎట్లుంటుందన్న? మామూలు మెయింటెనెన్స్ నార్మల్గా ఇది హ్యామ్స్టర్ బెడ్ అంటారు దీన్ని. బెడ్ మన హుడ్ టైప్లో ఉంటుంది. అది నార్మల్ వెజిటేబుల్ తింటుంది. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది ఒక 15 days ఒకసారి ఆ బెడ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అన్న. బిస్కెట్స్ అన్నీ తింటుంది. అన్ని నార్మల్ మనిషి తిన్నట్టే మనం తిన్నాం. సన్ఫ్లవర్ సీడ్స్, బిస్కెట్స్, క్యారెట్, క్యాబేజ్, వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ తింటాం. ఓకే అన్న. ఇప్పుడు ఫిషెస్ సెక్షన్కి వెళ్దామా? ఓకే. కోయి ఫిష్ అంటారు. కోయి ఫిష్ మొన్న జాపనీస్ అంటే ఇప్పుడు మన లోకల్ కోయి, నార్మల్ కోయి, ఇది లోకల్ కోయి 150-200 లా వస్తుంటాయి మన దగ్గర. 150-200 పేరా అన్న? పేరు 150-200 పేరు ఉంటుంది. కోయి ఫిషెస్ నార్మల్ కోయిస్. ఇవి వచ్చేసి గోల్డ్ ఫిష్, SM గోల్డ్. 50 నుంచి 80 మధ్యలో పేరు ఉంటుంది. ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ కోయిస్.
ఇంపోర్టెడ్ జాపనీస్ కోయి. జపనీస్ కోయిస్ ఇది వచ్చేసి 400 పేర్ వస్తుంది. 400 పేర్. క్వాలిటీని బట్టి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే ఇంకా మంచి క్వాలిటీ అంటే రేట్ వేరు ఎక్కువ తెప్పిస్తారు ఇంకా ఒకవేళ. ఇది వచ్చేసి వరండా గోల్డ్ అంటారు. ఇది ఈ సైజులో కాకుండా ఇంకా పెద్ద సైజులో ఉంటుంది. 250 జంబో గోల్డ్ మీడియం సైజ్. మీడియం సైజ్ ఇది 250-200 పేర్స్ ఉంటుంది. దీనికంటే పెద్ద సైజ్ వస్తే 250-500 దాకా ఉంటుంది. సైజుని బట్టి రేట్. వెల్టైల్ కోయ్ అంటారు. ఇందులో ఒక 3 ఉన్నాయి వెల్టైల్ కోయ్. టేల్స్ వెరైటీగా ఉంటుంది. అది వెల్టైల్ కోయ్ అంటారు దాన్ని. దీని కాస్ట్ 500 నుంచి 600 మధ్యలో ఉంటుంది. అంటే వీటికి ఫీడింగ్ సేమ్ ఉంటుంది అన్న? ఫుడ్ సేమ్. గోల్డ్ ఫిష్ అన్నిటికీ ఫుడ్ సేమ్ ఉంటుంది. సాఫ్ట్ ఫిష్. ఇది కూడా సేమ్ కోయ్, వెల్టైల్ కోయ్, నార్మల్ కోయ్. టైల్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. జపానీస్ కోయిలో పెద్ద సైజ్, బిగ్ సైజ్. జాపనీస్ కోయిలో పెద్ద సైజ్. ఈ మనకు సైజ్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఎక్స్టెండ్ అవుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇవి మళ్ళీ మన నార్మల్ గోల్డ్ సేమ్ గోల్డ్. ఫిష్ అంటారు. ఇందులో జీబ్రాస్ లెక్క డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టైగర్ బాబు అంటారు. ఓకే. వైట్ గానా? వైట్ విటోటెట్రా అంటారు. విటోటెట్రాన్స్ అంటారు. ఈ ప్లాంటెడ్ ఫిష్ విటోటెట్రా అన్నది ప్లాంటెడ్ ఫిష్. ఇంకా కలరింగ్ చేంజ్ అవుతుంది ప్లాంట్స్ అనేవి యాడ్ అయితే. లేదు, ప్లాంటెడ్ అంటే ప్లాంటెడ్ ఎక్వేరియంలో పెట్టుకోవడానికి. ఓకే. ఫిషింగ్ గురామి అంటారు. వితౌట్ ఆక్సిజన్ లేకుండా ఉంటుంది. అంటే కొంచెం మొండి అనమాట. సేమ్ 3 racks సేమ్. 3 సేమ్. కొంచెం పెద్ద ట్యాంక్స్ వేసుకుందాం అనుకుంటే ఈ ట్యాంక్ యూజ్ చేయాలి. పెద్ద సైజ్ ట్యాంక్ ఈ ఫిష్ యూజ్ చేయాలి. ఇది ఏంజిల్ అంటారు. ఏంజిల్ పేరు ఎంత వచ్చాను? ఇది నార్మల్గా 180-150 వద్దనే ఉంటుంది. ఇది వచ్చేసి స్మాల్ ఫిష్, స్మాలెస్ట్ ఫిష్, బ్రీడింగ్ ఫిష్, వితౌట్ ఆక్సిజన్ ఫిష్. అంటే బ్రీడింగ్ పేర్స్ కూడా అవైలబుల్. ఇది వచ్చేసి టిన్ ఫాయిల్ అంటారు. టిన్ ఫాయిల్. ఇది వచ్చేసి ఇందులో లాస్టర్స్ ఉన్నవి. విడోటెట్రా అన్నాం కదా, విడోటెట్రా కలర్స్ ఉంటాయి. ఎల్లో, గ్రీన్, పింక్ అండ్ బ్లూ 4 కలర్స్ ఉంటాయి. ఆ కిందివి లాబ్స్టర్స్ అంటారు. లాబ్స్టర్స్ కూడా అంటే అన్నదే దొరుకుతాయి. ఇంకా కలర్స్ కూడా వస్తాయి. బ్లూ అండ్ ఎల్లో, రెడ్. ఈ మాప్స్ అంటారు, చిక్లెట్స్ అంటారు, మాప్స్ అంటారు. 2 టైప్స్. ఈ సైజులు పెద్దవి కూడా ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. ఈ ప్రస్తుతానికి ఇక్కడ చిన్న సైజులు ఉన్నాయి. అక్కడ ముందు పెద్ద సైజు కావాలంటే అవి కూడా అవైలబుల్. చక్కెర క్యాట్ అంటారు. ట్యాంక్ క్లీనర్స్. ఇవి చిన్న సైజులో ఉన్నాయి, ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటుంది. ఇది కావాలంటే మీరు ఆర్డర్ బట్టే తెప్పిస్తారు. జీబ్రాస్. ఇది వచ్చేసి డాలర్ ఫిష్. స్మాల్ సైజ్ ఉన్నాయి. స్మాల్ సైజ్ ప్రస్తుతానికి. వీటి ప్రైస్ స్మాల్ సైజ్ అంటే ఇప్పుడు ఎంత ఉంటాయి? 150 ఉంటుంది. 150. వైల్డ్ ఫిష్. ఇది వైల్డ్. ఇందులో వచ్చేసి బ్లాక్ గోస్ట్ అంటారు దాన్ని. ఒకటే ఫిష్ ఉంది రైట్. బ్లాక్ గోస్ట్ అంటారు దాన్ని. రేర్ కదా? రేర్ ఫిషెస్ దొరకదు, తక్కువ. అది అర్వానా ఫిష్ అంటారు. దానికి చిన్నది ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, పెద్దది వస్తాయి రేపు అని, ఎల్లుండి అని వస్తాయి. దీంట్లో పెద్ద సైజులో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక్కటి ఇప్పుడు ఉన్నది బ్యాలెన్స్. ఇంకా స్టాక్ వచ్చేది ఉందా? అవును, రేపు వస్తుంది. ఇది నార్మల్ గురామి అంటారు దాన్ని. కింద ఇది కొంచెం గురామి అంతే. చిన్న సైజులో చిన్నవి అంతే. గురామి సైజులో వచ్చేవి చిన్నవి, పెద్దవి ఉంటాయి. ఇవి వచ్చేసి ఆస్కర్స్ అండ్ ప్యారెట్ ఫిషెస్. ఇవి కొంచెం చిన్న అక్వేరియం షాప్లో దొరుకుతాయి. ఇవి వైల్డ్ ఫిషెస్.
ఇది వచ్చేసి వైల్డ్ అరవానా కూడా వైల్డ్ ఫిషెస్. అరవానాతో పాటు ఇది వేసుకోవచ్చు. ఇందులో 2 కలర్స్ ఉంటాయి, కాపర్ అండ్ ఆల్బైనో. ఆల్బినో. రెడ్ ప్యారెట్ ఉంటుంది. అయ్యో ఆఫ్రికన్ మాప్స్ పెద్ద సైజులో, చిన్న సైజులో అక్కడ చూసినాము. ఇప్పుడు చిన్న సైజులో ఇవి కూడా చిన్న సైజులో చూసినాం కదా. చిన్న సైజులో ఉన్నాయి. ఇవి పెద్ద సైజులో ఆఫ్రికన్ మాప్స్ అంటారు, చిక్లెట్స్ అంటారు. ఇవి కింద ఆస్కార్స్ ఆస్కార్స్. ఇది గ్రీన్ టెర్రర్స్ అంటారు. గ్రీన్ టెర్రర్స్. వీటి ప్రైస్ ఎంత? 350-300 ఉంటుంది. ఫ్లోరాన్స్ స్మాల్ సైజ్. ఒకటే ఉంది. ఫీమేల్ ఒకటే ఉండాలి. ఏ ఎక్వేరియం వేసుకున్నా ఒకటే ఉండాలి. ఇది వాస్తు ప్రకారం కూడా వాడుకుంటారు. వాస్తు ఫిష్ అంటారు దీన్ని. అంటే ఒకవేళ లార్జ్ సైజ్ కావాలంటే లార్జ్ సైజ్ కూడా దొరుకుతాయి అవైలబుల్. ఎందుకంటే కావాల్సిన వాళ్ళకి ఆ లార్జ్ సైజ్ ఇస్తాం. ఏషియన్ టిప్స్ అంటారు. ఈ సెమీ వైడ్ స్లో మూమెంట్ ఉంటుంది. మూమెంట్ స్లో. లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ ఐడియా అంటే లైవ్ కదా, కొన్ని ఎక్కువ రోజులు బతుకుతాయి, కొన్ని తక్కువ రోజులు బతుకుతాయి. మన యూజింగ్ని బట్టి, మన మెయింటెనెన్స్ని బట్టి. ఏంటిదన్న? ఏషియన్ టిప్స్ అంటారు. ఏషియన్ టిప్స్. ఇది వచ్చేసి గ్లో ఫిష్ అంటారు. కలర్ గ్లో ఫిష్, గ్లాస్ ఫిష్ అంటారు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్, పింక్, వైట్ అండ్ గ్రీన్ కలర్ కూడా 4 కలర్స్ ఉంటాయి ఇందులో. ఇవి కూడా ప్లాంటెడ్ ఫిషెస్. ఇవి కూడా ప్లాంటెడ్ ఎక్వేరియం ఉన్న వాళ్ళు ప్లాంటెడ్లో వాడుకోవచ్చు. అన్న మన దగ్గర ట్యాంక్స్, కేవ్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. పెద్ద ట్యాంకులు 4 feet ట్యాంక్ ఇది. 5 feet ట్యాంక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మోల్డెడ్ ట్యాంక్ ఇది. RS ఎలక్ట్రికల్స్. అంటే గ్లాస్ కాదన్న ఇది? గ్లాస్ కాదు, ఫైబర్ కమ్ గ్లాస్. 30% గ్లాస్, 70% ఫైబర్ మిక్సింగ్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వస్తుంది. విత్ క్యాబినెట్తో కూడా ఇస్తాం, వితౌట్ క్యాబినెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆక్సిజన్ ఫిల్టర్, లైట్, హీటర్ ఒకటి సపరేట్ తీసేసుకోవాలి. హీటర్ రాదు ఇందులో. ఆక్సిజన్ ఫిల్టర్ కన్నా 2 కలిపి ఉంటాయి. లైట్ ఒకటి ఉంటుంది. అలా మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ రాదు. ఇది వచ్చేసి 3 feet ట్యాంక్. సేమ్ అందులోనే RS ఎలక్ట్రికల్లోనే 3 feet ట్యాంక్. సేమ్ మెయింటెనెన్స్, సేమ్ అవి ఇవి అవైలబుల్ సేమ్. దాంట్లో దీంట్లో సేమ్ ఉంటుంది. 4 feet ట్యాంక్, 3 feet ట్యాంక్ సేమ్ ఉంటుంది. లైట్లీ సేమ్. ఇవి చిన్న ట్యాంక్స్. ఇదన్నా ఇది సేమ్ సేమ్ మొత్తం 3 feet ట్యాంక్. ఇది చిన్న సైజులో, మోల్డెడ్ ట్యాంక్లో చిన్న సైజు. టర్టిల్ ఫుడ్ మొత్తం 250 grams కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంతసేపు హ్యామ్స్టర్స్ అన్నాం కదా, హ్యామ్స్టర్ బెడ్. హ్యామ్స్టర్ కింద బెడ్. హ్యామ్స్టర్స్ అన్నాం కదా, హ్యామ్స్టర్స్ యొక్క బెడ్ అది. ఇది వచ్చేసి వైల్డ్ ఫిషెస్కి వాడే ఫుడ్. ఇది మొత్తం వైల్డ్ ఫిష్కి ఎక్కువ వాడేస్తాం. మొత్తం వైల్డ్ ఫిషెస్కి వాడాలి. ఇది వచ్చేసి నార్మల్ ఫిష్కి, సాఫ్ట్ గోల్డ్ కానీ మిగతా ఫిషెస్ సంబంధించి పోయి గోల్డ్ ఫిషెస్కి వాడవచ్చు. ఇది ఓన్లీ అర్వానాకి సంబంధించింది. ఓన్లీ అర్వానా స్టిక్స్ అంటారు దీన్ని. ఓన్లీ అర్వానాకి. ఇది వచ్చేసి ఆల్ వైల్డ్ ఫిషెస్, సాఫ్ట్ ఫిషెస్ అన్ని ఫిష్లకు వాడతారు. టెట్రాబిట్స్ అంటారు. ఇందులో చిన్న సైజులో ఉంటుంది, పెద్ద సైజులో ఉంటుంది, ఇంకా పెద్ద సైజులో ఉంటుంది. ఇది కూడా సేమ్ సైజ్. హనీ ఫుడ్ అంటారు దీన్ని. ఓన్లీ గోల్డ్ ఫిషెస్కి వాడతాము. ఈ వాన్స్ అంటారు, బెడ్ వాన్స్. ఆల్ వైల్డ్ ఫిషెస్కి వాడవచ్చు. ఇవన్నీ బెడ్ హైరేట్ అని, ఇది ఓన్లీ ఫ్లోరాన్ ఫిష్కి వాడతాం. ఇది ఒకటి వచ్చేసి యాంపిహెడ్ అంటారు. ఇది ఓన్లీ ఫ్లోరాన్ ఫిష్ మాత్రమే వాడతాం. దేనికన్నా ఇది? ఫ్లోరాన్ ఫిష్ ఇంతసేపు చూపించాం కదా, వాస్తు ప్రకారం అని ఆ ఫిష్కి వాడతాం. ఇవి వచ్చేసి ఆప్టిమమ్ అంటారు దీన్ని. ఇది ఆల్ అన్నీ అంటే గోల్డ్ ఫిషెస్, రెడ్ క్యాప్, గప్పీస్ కానీ ఎక్సెట్రా సాఫ్ట్ ఫిషెస్ అన్నిటికీ వాడచ్చు. ఇందులో కేజీస్, హాఫ్ కేజీస్, 200 grams, 100 grams, ఒకటి 3-in-1 అని ఆల్ ఫిషెస్ వాడేది.
వైల్డ్ ఫిషెస్ కూడా వాడచ్చు ఆప్టిమంలో. దీన్ని స్మాల్ ఫిషెస్ 3-in-1 అని ఉంటుంది. ఇది ఆల్ ఫిషెస్ వైల్డ్ ఫిష్ అండ్ గోల్డ్ సాఫ్ట్ ఫిషెస్ కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ ఫీడ్, నార్మల్గా ఫిష్ కోయి ఫిషెస్కి నార్మల్గా చిన్న చిన్న ఫిషెస్కి కానీ నార్మల్ కోయి ఫిషెస్కి వాడతారు. ఇది వచ్చేసి ఇది కూడా ఫ్లోరాన్కి సంబంధించింది. ఫ్లోరాన్ ఫుడ్ ఒపికో ప్లాటినం అంటారు. ఫ్లోరాన్ కలర్ రానికి కానీ హెడ్ రానికి కానీ వాడతాం. ఇది కూడా ఈ 2 అంబర్ అంటారు. ఈ 2 ఫ్లోరాన్కి సంబంధించింది. ఇది వచ్చేసి టయో కేజీ ప్యాకెట్. ఇందులో ఎంతసేపు నుంచి నార్మల్ ఫుడ్ కోయి ఫిషెస్కి వాడేది. ఇది కేజీ ఉంటుంది, హాఫ్ కేజీ ఉంటుంది, 100 grams ఉంటుంది. సంబంధించిన ఫిల్టర్ చిన్న ట్యాంక్స్కి అని యూజ్ చేస్తారు. ఇది 4 watts ఫిల్టర్. ఈ ట్యాంక్ సైజులో బట్టి ఫిల్టర్లు చేంజ్ చేసుకోవచ్చు. 2 feet కానీ ఈ 2 feet వాడచ్చు. 2 feet నుంచి 3 feet 4 feet వరకు వాడచ్చు. హైట్ తక్కువ ఉన్న ట్యాంక్లకి. ఇది వచ్చేసి ఇది కూడా 4 feet నుంచి 3.5-4 feet నుంచి వాడుకోవచ్చు. హైట్ ఎక్కువ ఉంటే వాడేసుకోవచ్చు. RS ఎలక్ట్రికల్స్ ఇది వచ్చేసి 25 watts. ఇది వచ్చేసి 15 watts. 4 feet ట్యాంక్ 3 feet ట్యాంక్ కవర్ చేస్తుంది. ఇది సేమ్ RS ఎలక్ట్రికల్స్. ఇది వచ్చేసి ఎగ్జాంక్స్ కంపెనీకి సంబంధించిన ఫిల్టర్. ఇది 6 feet ట్యాంక్ వరకు కవర్ చేస్తుంది. 6 feet ట్యాంక్ పెద్ద ట్యాంక్ 6 feet ట్యాంక్ వరకు కవర్ చేస్తుంది. అండ్ దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే ఈ స్పంజెస్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎక్కువ రోజులు పనిచేయడానికి ఆస్కారం ఉంది. అవి వచ్చేసి టాప్ ఫిల్టర్. మన గ్లాస్ ట్యాంక్లకు కానీ ఏ ట్యాంక్కైనా వాడుకోవచ్చు. టాప్ ఫిల్టర్ అంటే ఓన్లీ వాటర్ లాగేసుకుంటుంది. వాటర్ లాగేసుకుంటూ మన డస్ట్ను రీసైక్లింగ్ చేస్తుంది. వాటర్ రీసైక్లింగ్ చేస్తుంది టాప్ ఫిల్టర్స్ అన్నీ. టాప్ ఫిల్టర్స్ కూడా సైజులో ట్యాంక్ సైజులో బట్టి పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి టాప్ ఫిల్టర్స్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పవర్ హెడ్ అంటారు దీన్ని. టాప్ ఫిల్టర్స్కి ఒకవేళ టాప్ ఫిల్టర్కి సంబంధించిన మోటార్ ఖరాబ్ అయిపోతే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ హెడ్ పవర్ హెడ్. దీంట్లో వాట్స్ మనకు కావాల్సిన 15 నుంచి 12 నుంచి 40 watts 45 watts వరకు ఉంటుంది. మెడిసిన్ ఇది ఒక యాంటీ ఇచ్ అంటారు. యాంటీ ఇచ్ ట్యాంక్ రిమూవ్ వాటర్ క్లీన్ చేసినప్పుడు కానీ అప్పుడప్పుడు వాడుకోవచ్చు. వాటర్ క్లీన్ చేసినప్పుడు 5 drops వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ మెడిసిన్ అంటారు. ఇది కూడా అన్ని ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఫిషెస్కి ఫంగస్ కానీ ఏమైనా వచ్చినా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి బర్డ్స్ మెడిసిన్. బర్డ్స్కి అన్ని ఇంకా ఏ ఇన్ఫెక్షన్ లేకుండా బర్డ్స్కి హెల్త్ కేర్ బర్డ్స్ మెడిసిన్. వాటర్లో కలిపి 2 daysకి ఒకసారి 1 day by 2 daysకి ఒకసారి వాటర్లో 5 drops వాడాలి. ఇది వచ్చేసి ఆక్సిజన్, ఓన్లీ ఆక్సిజన్, ఫిల్టర్ కాదు, వాటర్ ఫిల్టర్ కాకుండా ఓన్లీ ఆక్సిజన్ వస్తుంది. ఫిషెస్ ఉండనివి ఓన్లీ ఆక్సిజన్. ఇందులో డబుల్ నోజర్ ఉంటుంది, సింగిల్ నోజర్ ఉంటుంది. డబుల్ నోజర్ వేరే ఉంటుంది, సింగిల్ నోజర్ వేరే ఉంటుంది. డబుల్ నోజర్ వచ్చేసి ఇట్లా ఉంటాయి, 2 typesలో ఉంటుంది. సింగిల్ నోజర్ కూడా ఉంటాయి, ఇలా ఉంటుంది. సింగిల్ నోజర్ ఇలా ఉంటుంది, డబుల్ నోజర్ ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి స్పాంజ్ కానీ దీనికి ఒక పైప్ అటాచ్ చేసేసి ఈ మోటార్ను బయట పెట్టేసి స్పాంజ్ పెట్టేస్తే లోపల ఫిల్టర్ వాటర్ ఆక్సిజన్ వచ్చేస్తుంది. ఫిషెస్కి సేఫ్గా ఉంటుంది. ఇవి వచ్చేసి లైట్స్. మన ట్యాంక్ సైజుని బట్టి మల్టీ కలర్స్ అండ్ ఒకే సింగిల్ కలర్ కూడా ఉంటుంది, మల్టీ కలర్స్ ఉంటాయి. వాటర్ ప్రూఫ్ లైట్స్ కూడా ఉంటాయి. లైట్ వచ్చేసి 4 types కలర్స్ ఉంటాయి. 4 కలర్లో లైట్స్ వస్తాయి. ఇలా చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ ఒక్కొక్కటి. ఇలా కలర్స్ మనం బటన్ ప్రెస్ చేసిన కొద్ది కలర్స్ చేంజ్ అవుతుంటాయి. సో 3 types కలర్స్ చేంజ్ అవుతున్నాయి, మల్టీ కలర్ లైట్. ఎక్స్పీరియన్స్ ఇది వాటర్ ప్రూఫ్. వాటర్లో పెట్టినా కూడా ఏం కాదు, కరెంట్ షాక్ కూడా రాదు. ఎక్కువ మంచి కలర్ ఉంటుంది. ఎక్వేరియం కూడా లుకింగ్ బాగుంటుంది. 200 watts 300 watts ఉంటుంది, 50 watts 100 watts. అంటే హీటర్స్ అంటే ఎన్ని ఫీట్స్ ట్యాంక్స్కి యూజ్ అవుతుంది? మన 300 watts వచ్చేసి 6 feet వరకు యూజ్ అవుతుంది. 200s కూడా మ్యాక్సిమం 4 feet వరకు యూజ్ అవుతుంది.
ఇక 50 వాట్స్ వచ్చేసి 100 వాట్స్ వచ్చేసి 2-3 ఫీట్స్ వరకు 2 ఫీట్ వరకు యూజ్ అవుతుంది. అంటే షాక్ లాంటిది అట్లాంటి ఏం షాక్ రాదు, ఏం రాదు. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే చూసుకోవాలి. ఫెయిల్ అయినప్పుడు మాత్రం చూసుకొని పెట్టేస్తే షాక్ రాదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏందన్న హీటర్ వల్ల? హీటర్ మొత్తం వాటర్ కూల్ అయినా కూడా ఫిషెస్ చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది హీటర్ పెట్టడం వల్ల కొంచెం వాటర్ హీట్ అవుతుంది. అంటే నార్మల్గా మనం స్నానం చేసుకునే అంత హీట్ కావు వాటర్, ఫిషెస్కి అనుగుణంగా ఉంటాయి. కేజెస్ వచ్చేసి ర్యాబిట్స్ కానీ లవర్స్ 15 ఇంచెస్ కేజ్ లవర్స్ కానీ ర్యాబిట్స్ వేసుకోవచ్చు, పించెస్ కూడా వేసుకోవచ్చు, పీజియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది 2 ఫీట్ కేజ్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ 2.5 ఫీట్ కేజ్. బ్రీడింగ్ బాక్స్ అనేది ఇది వచ్చేసి బ్రీడింగ్ బాక్స్, బర్డ్స్కి బ్రీడింగ్ బాక్స్. ఇది అంటే కేజ్తో మొత్తం సెట్ ఇస్తారు? సెట్ ఇస్తాం కేజ్. దీన్ని సపరేట్ కూడా ఇస్తాం. సపరేట్ కూడా. ప్రైస్ ఎంత ఉంటుందన్న మామూలుగా? సపరేట్ అయితే 250-200 లా ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ రౌండ్ కేజెస్ బర్డ్స్కి ఓన్లీ, చిన్నది చిన్న కేజెస్ బర్డ్స్కి. రైట్ అన్న, థ్యాంక్ యూ. అన్న. రైట్, థ్యాంక్ యూ అన్న.